కుప్పం మండలం చిన్నబంగారు నత్తం గ్రామంలోని కుంటి గంగమ్మ ఆలయాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. వారి వివరణ మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ పరిధిలో సర్వే నంబర్ 122లో 7 ఎకరాల భూమి గ్రామస్తుడైన మదన్ శేఖర్ కుటుంబ సభ్యుల పేరుతో ఉండేదని తెలిపారు. ఈ ఆస్తిని సుమారు 20 సంవత్సరాల మునుపు వారి ఆర్థిక ఇబ్బందుల కారణంగా బెంగళూరు నగరానికి చెందిన వ్యక్తికి విక్రయించినట్లుగా తెలియజేశారు. అయితే ఈ భూమి మధ్యలో అమ్మవారి ఆలయం ఉందని, ఈ ఆలయానికి సంబంధించి ప్రతి సంవత్సరం గ్రామస్తులు జాతర నిర్వహించడం, ఆలయంలో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న కారణంగా మదన్ శేఖర్ విక్రయించిన 7 ఎకరాల భూమిలో 30 సెంట్లు దేవాలయానికి విడిచిపెట్టాలని కోరామని అన్నారు. ఈ విషయమై సానుకూలంగా స్పందించిన కొనుగోలుదారు ఆలయానికి స్థలాన్ని విడిచిపెట్టడంతో పాటు తన స్వంత ఖర్చుతో రోడ్డు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. అయితే క్రమేపీ భూముల రేట్లు అమాంతం పెరిగిపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూమిపై కన్నేశారని, సైట్లు వేసి అమ్ముకుని సొమ్ము చేసుకోవడానికి పథకం పన్ని ప్రస్తుత భూ యజమాని నుండి సదరు భూమిని కొనుగోలు చేసినట్లు చెబుతూ ఆ భూమిలో ఉన్న పురాతన ఆలయాన్ని కూలదోయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. మా గుడిని కాపాడండి అంటూ వేడుకుంటున్నారు. మన గుడి రాపా, మీ కొలదోయం మాది, ఈ గుడి మీ నాయన పెట్టింది. కోయిలకు న్యాయం కేకరు. సార్ క్లియర్గా రావాలా?